ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న వైసీపీని అక్రమ అరెస్టులు చేస్తే పోలీస్ స్టేషన్లను ముట్టడించేందుకు సిద్ధమని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నారాయణపురం పంచాయతీలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. వైసీపీ యువజన విభాగం నాయకుడు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, మేయర్ వసీం, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులను బైండ్ ఓవర్ చేసేందుకు, అలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని, పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఏదైతే 17 వైద్య కళాశాలలని పర్మిషన్ తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేదానికి చేసి 7 ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తే మిగిలిన 10 మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దానికి నిరసనగా అన్ని 10 మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి, ఆ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కానీ చలనం లేదు, దానిపైన ఆలోచన కూడా లేదు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కూడా ఈరోజు చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. అనేక మంది కూడా స్వచ్ఛందంగా వచ్చేసి కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి, పరోక్షంగా తెలియజెప్పాలని చెప్పేసి ఈ కోటి సంతకాల సేకరణలో కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం కూడా వహిస్తున్నారు, ఎంత కూడా చేస్తున్నారు. అంతేకాదు నిన్న 12వ తేదీ 2 రోజుల కిందట పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో లక్షల మంది ప్రజానీకం కూడా రాష్ట్రంలో రోడ్లపైకి కూడా రావడం జరిగింది. ముక్త కంఠంతో రోడ్లపైకి వచ్చేసి ఒకే ఒక నినాదంతో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి, ప్రైవేట్ పరం చేసేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేయాలని చెప్పినా కూడా ఎక్కడా లేకుండా డైవర్ట్ చేసేదో, లేకుంటే ఎవరంటే వాళ్ళు చెప్తా అంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంతకంటే బాధాకరం ఏమంటే, దురదృష్టకరం ఏమంటే, ప్రజల యొక్క మద్దతు, ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన వారు ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలోనే తన నిరసన గళాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓ రకంగా కోటి సంతకాల్లో భాగస్వామ్యం వహిస్తూనే ఒక కాల్ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు నిన్న 12వ తేదీ పెద్ద ఎత్తున, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. వారందరినీ భయభ్రాంతులు చేసేదానికి నిన్నటి రోజు కూడా వారు వెంటనే మరుసటి రోజే ఫోటోలు పెట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించడము, మేము మీ పైన కూడా రౌడీ షీట్లు కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తామనడం, తర్వాత బైండ్ ఓవర్ దానిపైన సంతకాలు పెట్టడం చేయడం చాలా కూడా వెరీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం కూడా. చాలామంది కూడా బ్రిటిష్ వాళ్ళంటి వారే పెద్ద ఆ కాలం నాటికే ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్పినప్పుడు ఈ దేశాన్ని కూడా పరిపాలించి విడిచిపెట్టిన వారు. ఆ చరిత్ర కలిగింది భారతదేశంలో. కానీ ఇటువంటి పోలీసు వాళ్ళకు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మీరు చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. నేను ఈ పొద్దు చాలామంది అధికారంలో ఉండేవారు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మీకు అధికారం ఉండవచ్చు, కానీ ప్రజల యొక్క వాక్కుని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీ దురహంకారంతో అనుస్తారంటే ఇంకా కూడా చేస్తుందన్నమాట. ప్రజలు అనేవారు కూడా ఒక బాల్ లాంటి వారు, వాళ్ళని గట్టి కొడితే ఎలా అయితే పైకి ఎగుస్తుందో అలాగా ప్రజలందరూ కూడా వేసి కూడా మీకు ముక్తకంఠంతో మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా చేస్తున్నాను. అలాగే పోలీస్ వ్యవస్థకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి హెచ్చరిక అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులు వారికి దాసోహమై, పోలీసు వారికంతా కూడా అధికార పార్టీకి దాసోహమై వారికి చేస్తే తగిన బుద్ధి చెప్తాము అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇట్లా అక్రమంగా ఎవరినైనా కానీ నిర్బంధించాలని చెప్పి చూసినా కూడా పోలీస్ స్టేషన్లు కూడా నింపడానికి, జనంతో నింపడానికి పోలీస్ స్టేషన్లు కూడా వెనకాడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్కి కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఏదేమైనా కానీ ఈరోజు కోటి సంతకాల సేకరణతో పాటు కూడా ఇంకా కూడా ముందుకు పోతాం. ఈ అజిటేషన్ చేసుకుంటే కూడా ఈ ప్రభుత్వం అనేది కూడా దాన్ని విత్డ్రా చేసేంత వరకు కూడా ఈ అజిటేషన్ అనేది కూడా కంటిన్యూ అయింది.